కూలి చేసినకి పైసలు ఇయ్యని బాపత అయిపోయింది కిషన్ రెడ్డి. ఆఖరికి వస్తారు కల్లా ఆయన సొంత ఇలాకా సికింద్రాబాద్ గడ్డ మీద జూబ్లీ హిల్స్ ఇలాకా ఇవాళ డిపాజిట్ కూడా తెచ్చుకోలేదు కిషన్ రెడ్డి అంటే ముందుగాల ఇప్పుడు మందినప్పుడు కాదు రాజా సింగ్ ఓ అమ్మ ఒక తీరు కథ కాదు. జూబ్లీ హిల్స్లో అందరూ గెలుస్తందుకు ప్రచారం చేస్తే క్యాండిడేట్ బీజేపీ క్యాండిడేట్ ఓడిపోతందుకు ప్రచారం చేసిర్రు మా వాళ్ళు. పురిగలవని వ్యవహారంతో కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా చేసుకుర్రు వాళ్ళని చూసి బుద్ధి తెచ్చుకోరి అని రాజా సింగ్ కోలియాగా ఏగూరులో పెడుతుంది. మొత్తానికి కిషన్ కోలియాకు కర్రు కాల్చి ఎర్రగా వాత పెట్టినట్టు నిన్న రాజా సింగే ముఖం చూడని మాటలు, నీదో గుంపు నాదో గుంపు ఆయనదో గుంపు కట్టుకొని మీరు తెలంగాణలో బీజేపీని ఉద్దారకం చేస్తారు అని రాజా సింగ్ ఆంబయ్య వెళ్ళబోసుకుంటున్నా. ఇక మరి మహాపత్రికల ఇక చూడు దేశమంతా ఇంకా బీహార్లో ఎన్డీఏ కూటమి మహాగఠబంధన్ ఎంఐఎం మిగతా వాళ్ళు ఇగో మొత్తం సీట్లు 243. మొత్తం సీట్లు 243. ఇగో బీజేపీకి 89, జేడీయూ 85. ఇక ఇప్పుడు ఈ రెండింటి సోపతి అయింది కాబట్టి కూటమి ఎన్డీఏ కూటమి నితీష్ కుమార్ నేనే ముఖ్యమంత్రిని కావాలని కోల్యాకుంది. అట్టేట ఉంటుంది మీకంటే మాకు కొన్ని ఇంతో అంత ఎక్కువ వచ్చే ఇక ఈసారి మా కోల్యాగం పెడదాము అనే చర్చ నడుస్తుందట. నడిస్తే మరి ఈ కోల్యాగ ఊకుంటుందా, నితీష్ కుమార్ ఊకుంటాడా? పక్కకు జరిగితే కథ మళ్ళీ ఇంకో తీరుగా అవుతట్టుంది. ఎట్లా ఏంది ఏం కథ అనేది ఆలోచన. మళ్ళీ ఇంకోటి ఏంటంటే 100% కేంద్రంలో మోడీకి సపోర్ట్ చేసిన కోల్యాగా నితీష్ కుమార్ మళ్ళీ ఆడ పట్టు తప్పది. అందుకనే ఎక్కువ 90% నితీష్ కుమార్కే ముఖ్యమంత్రి పగ్గాలు అప్పచెప్పే పోవడి కొడుతుంది. బీజేపీలో కూడా ఉన్నది ఈసారి మా క్యాండిడేట్ని ముఖ్యమంత్రిని చేయాలని ఉన్నది మోదీ కడుపులా. కానీ మళ్ళా అక్కడ పార్లమెంటు సీటు అది లోక్సభ సీట్లు ఉన్నాయి కదా, అందులో ఏమన్నా మళ్ళీ పుసుక్కుని ఏమన్నా కాడెత్తేస్తుందో ఏమో ఈ కోల్యాగా. అప్పుడు సపోర్ట్ చేసింది కదా నారచంద్రయ్య ఈయనే. మళ్ళీ ఏమైనా కాడెత్తేస్తే మళ్ళీ ఏ వారం కింద మీద అయింది. అప్పుడు ఇక చేతుల పిచ్చబోద్ది మళ్ళీ ఆట పిచ్చబోద్ది ఎందుకు అనేది ఆలోచన చేసి 90% ఈ కోల్యాకే పెద్ద కుర్చీ అప్పచెప్పే ఆలోచన అనిపిస్తున్నది. ఇక జనసురాజ్ అయితే మొత్తం జాడలేదు పత్తలేదు, ఎక్కడ పోయిందో గాలికి. ఇక నేను ఆ పార్టీని అధికారం తీసుకొచ్చిన నా సర్వేతోటి ఈ రాష్ట్రంలో ఈ పార్టీని అధికారంలో తెచ్చిన అని బొల్లి కూతలు కూసిన ప్రశాంత్ కిషోరు ఇవాళ ఆయన కంచవల ఆయన బువ్వల ఆయనే ముష్కరాలు ఏరుకుంటేందుకు తీరువాటం కాదు, ముఖం నేలబడింది. మొత్తం ఒక్క సీటు కూడా మొత్తం పక్కేసి పండుకుంది జనసురాజ్. ఇక చూడు జూబ్లీ హిల్స్లో అస్తం ప్రభంజనం, అన్ని డివిజన్లలోనూ వారు వన్ సైడు. కాంగ్రెస్ దెబ్బకు కారు చిత్తు. 24,729 ఓట్ల మెజారిటీతో నవీన్ యాదవ్ ఘన విజయం. డిపాజిట్ గల్లంతైన బీజేపీ. రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్కు వరుస విజయాలు. కాంగ్రెసు ప్రజాపాలనకు ప్రజల పట్టాభిషేకం. ఇలా ముఖ్యంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి వ్యూహం సూపర్ సక్సెస్. సీఎం దెబ్బకు రాజకీయ చాణక్యానికి జూబ్లీ హిల్స్లో వార్ వన్ సైడ్ అయ్యింది. సర్వేలు ఎగ్జిట్ పోల్స్ చెప్పిన దానికంటే ఎక్కువ